హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బిట్కాయిన్ని ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి మంచి స్పీడ్ ఉన్నటువంటి అప్లికేషన్ అంటే 300 GH/s స్పీడ్ తోటి మనకు మైనింగ్ ఇచ్చేటటువంటి అప్లికేషన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇదివరకు మనం ఆల్రెడీ బిట్కాయిన్ మైనింగ్ కోసం 3 అప్లికేషన్స్ వాడుతున్నామండి. సో ఈ బిట్కాయిన్ అనే మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో బేసిక్ స్పీడ్ అనేది 7 GH/s ఉంటుంది. ఈ బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్లో బేసిక్ స్పీడ్ అనేది 2 GH/s ఉంటుంది. అదే బిట్ టైకూన్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో బేసిక్ స్పీడ్ అనేది 5 GH/s అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇవ్వబోయేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో 300 GH/s అంత స్పీడ్ ఉంటుంది అనమాట. అంటే మామూలుగా ఈ 3 మైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటితోటి పోల్చుకుంటే ఇప్పుడు మనం మైనింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోబోయే అప్లికేషన్లో 60 రెట్లు ఫాస్ట్గా మనం బిట్కాయిన్ని ఎర్న్ చేయవచ్చు. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చి ఉంటానండి. మొదటగా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ మూడిట్లలో క్రిప్టో ట్యాబ్ మ్యాక్సిమం అనేసి ఒకటి, క్రిప్టో డౌన్లోడ్ ప్రో అనేసి ఇంకోటి ఉంటుంది. లాస్ట్లో ఇక్కడ చూడండి క్రిప్టో ట్యాబ్ ఎలైట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది బేసిక్ స్పీడ్ 300 H/s అనమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, లాస్ట్లో డౌన్లోడ్ లైట్ అని, దీన్ని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. పైన 2 అయితే ఉన్నాయో అవి పెయిడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్రిప్టో ట్యాబ్ లైట్, డౌన్లోడ్ లైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. లైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ ప్లే స్టోర్లో మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్ లైట్ అనే ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక 4 సార్లు మీరు జస్ట్ స్క్రీన్ మీద అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో మీకు లెట్స్ స్టార్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సెట్ డిఫాల్ట్ అని, లెట్స్ స్టార్ట్ అని. ఈ లెట్స్ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉండేటటువంటి మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయితే వాటిలలో మీకు కావాల్సిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. వీటిలలో ఫస్ట్ది యాక్టివేట్ క్లౌడ్ బూస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద డాష్ బోర్డ్ అనేటటువంటి ఒక నేమ్ కనిపిస్తుంది చూడండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ యాక్టివేట్ 300/s అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇలా ఒక సింబల్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ ఉంది. దీన్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి దీని సహాయంతో. సో దీన్ని మనం కుడివైపుకి ఇలా కదిలిస్తామండి. సో అలా 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 స్లోగా కదిలించిన తర్వాత జస్ట్ అలా టచ్ చేస్తే డన్ అని అయింది. డన్ అని అయిన తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో దాని తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓకే గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఒక చూడండి ఇక్కడ మైనింగ్ అనేది అవుతుంది. ఇక్కడ 300 కంటే ఎక్కువగా మీకు H/s తోటి మైనింగ్ అనేది అవుతుంది. సో ఇది బేసిక్ స్పీడ్ అండి. మనం ఎటువంటిది కూడా బై చేయాల్సిన అవసరం లేదు ప్యాకేజెస్.
లేదు ఇంకా ఎక్కువ స్పీడ్తో. సో ఇక్కడ మనకు మైనింగ్ అనేది ఎలా యాక్టివేట్ అయ్యింది అనేది కొంచెం డౌట్గానే ఉందండి. కానీ ఇక్కడ టైమింగ్ అయితే పడింది చూడండి, 23 గంటల 57 నిమిషాల 5 సెకండ్స్ రిమైనింగ్ అని. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి సింబల్ ఏదైతే ఉందో దీని మీద ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ రండి. లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఈ సింబల్, ఈ రెండిట్లో దీని మీద ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి సరిపోద్ది. జస్ట్ ఇలా క్లిక్ చేసి ఈ పేజ్లోకి వచ్చేసి తిరిగి మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ కొట్టండి. మీకు ఎప్పుడైతే ఇక్కడ టైమింగ్ పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మీకు మైనింగ్ అనేది ఆన్ అయినట్టు అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మనం ఇక్కడికి వచ్చి యాక్టివేట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూడండి, మెయిన్ బ్యాలెన్స్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది యాడ్ అవుద్ది అనమాట. సో ఇమీడియట్గా యాడ్ అవుద్దా లేకపోతే 24 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చి యాడ్ అవుతుంది అనేది తెలియదు, చూద్దాం. జస్ట్ ఇప్పుడే మనం మైనింగ్ స్టార్ట్ చేసింది. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే 500 శాట్స్ నుంచి లేకపోతే 1000 శాట్స్ నుంచి కూడా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. 500 శాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎన్సీ వ్యాలెట్ అని ఉంటుంది, దానికి చేసుకోవచ్చు. లేదు మీకు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లకు విత్డ్రాల్ కావాలంటే 1000 శాట్స్ బ్యాలెన్స్ అయితే మీకు విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మైనింగ్ అనేది యాక్టివేట్ చేసుకునే విధానం. మీకు స్పీడ్ అనేది కూడా ఇక్కడ 300 కంటే ఎక్కువ స్పీడ్ వస్తుంది చూడండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దీని కింద మీకు టైమింగ్ అనేది వస్తుందా లేదా అనేది చూడండి. ఆ టైమింగ్ అనేది పడితే మీకు మైనింగ్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. సో ఇంతేనండి, ఇది ప్రాసెస్, మైనింగ్ స్టార్ట్ చేసే విధానము. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలలో మనకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఏ విధంగా విత్డ్రాల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియో ముగించే ముందు మళ్ళీ అందరికీ ఇంకోసారి రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.